13 తేదీల్లో తణుకులో జరిగిన అండర్-19 ఇంటర్ స్టేట్ కరాటే పోటీల్లో ఎస్ఆర్కేఆర్ ఇంజనీరింగ్ కళాశాల విద్యార్థి జి అనిల్ కుమార్ గోల్డ్ మెడల్ సాధించారు. ఈ సందర్భంగా బుధవారం కళాశాలలో జరిగిన కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ కెవి మురళీకృష్ణరాజు, డైరెక్టర్ డాక్టర్ ఎం జగపతిరాజు గోల్డ్ మెడల్ సాధించిన విద్యార్థి అనిల్ కుమార్ ను అభినందించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ విద్యార్థులు చదువుతో పాటు తమ దేహ దారుఢ్యాన్ని పెంపొందించుకునేందుకు ఆత్మస్థైర్యాన్ని, మానసిక ఆరోగ్యాన్ని దృఢపరుచుకోవడానికి కరాటే లాంటి క్రీడలు ఎంతగానో దోహదపడతాయని అన్నారు. ఈ కార్యక్రమంలో కళాశాల ఫిజికల్ డైరెక్టర్ డాక్టర్ పి సత్యనారాయణరాజు, అసిస్టెంట్ ఫిజికల్ డైరెక్టర్ డాక్టర్ సిహెచ్ హరిమోహన్లు పాల్గొన్నారు. ఎస్ఆర్కేఆర్ కాలేజీలో ఏఐడిఎస్ థర్డ్ ఇయర్ చదువుతున్న విద్యార్థి అనిల్ కుమార్కి స్టేట్ వైడ్ జరిగిన కాంపిటీషన్స్లో తణుకులో జరిగిన ఈ కాంపిటీషన్స్లో ఎల్లో బెల్ట్ అండర్-19 రీజియన్లో గోల్డ్ మెడల్ సాధించాడు. ఈ సందర్భంగా అతనికి నేను మనస్ఫూర్తిగా కంగ్రాచులేషన్స్ చెబుతున్నాను. అంటే స్టూడెంట్స్ అందరూ ఒక్కొక్కళ్ళు ఒక్కో యాక్టివిటీలో ఉంటారు. కొంతమంది అలా కరాటే, స్పోర్ట్స్, గేమ్స్ అన్నిటిలో కూడా అదర్ యాక్టివిటీస్. మా కాలేజీ రెగ్యులర్ అకాడమిక్సే కాకుండా ఇలాగ అన్ని వాళ్ళు ఏమేమి ఇంట్రెస్ట్ ఉంది చూసి వాళ్ళని మా కాలేజీ ఎంకరేజ్ చేయడం జరుగుతుంది. అందుచేత ఇలాగ స్టూడెంట్స్ ఎవరికి ఏ ఇంట్రెస్ట్ ఉంటే దాంట్లో కూడా ముందుకు వెళ్ళాలని వాళ్ళ చదువుతో పాటు ఆశిస్తూ, ఎందుకంటే ఇంటర్ స్టేట్ కరాటే ఎల్లో బెల్ట్లో తణుకులో జరగడం జరిగింది. దాంట్లో గోల్డ్ మెడల్ సాధించాడు. సో ఫ్యూచర్లో అతను నేషనల్స్ కూడా వెళ్ళి అక్కడ కూడా ప్రైజ్ సాధించాలని కోరుకుంటున్నాను. అంటే కరాటే అంటే చాలా యాక్చువల్గా అయితే టఫ్, దానికి సంబంధించిన చాలా కేర్ తీసుకోవాలి. మనకి ఫుడ్ విషయంలో కానీ లేకపోతే ఎక్సర్సైజుల విషయంలో కానీ వాయిస్ కూడా ఇంతకుముందు అతను వాయిస్ కూడా చాలా షార్ప్గా వచ్చిందనమాట. సో స్పెషల్ కేర్ తీసుకోవడం వల్ల ఎన్ని జరిగినాయి. అతన్ని స్ఫూర్తిగా తీసుకుని మిగతా స్టూడెంట్స్ అందరూ కూడా డిఫరెంట్ గేమ్స్లో ఇంతకుముందు ప్రిన్సిపల్ గారు చెప్పినట్టు ఎకడమిక్స్ తోటి బలంగా మిగతా యాక్టివిటీస్లో అన్నిట్లో కూడా పాల్గొంటే అది మీకు మంచిది, మీ ఫ్యామిలీకి మంచిది, ఆర్గనైజేషన్కి మంచిది. ఎస్కేఎస్టీ మహిళా కళాశాల తణుకులో ఇంటర్ స్టేట్ కరాటీ పోటీలు జరిగినాయి. దాంట్లో అన్ని విభాగాల్లో సుమారుగా 400 మంది పార్టిసిపేట్ చేయడం జరిగింది. దాంట్లో మా కళాశాల థర్డ్ ఇయర్ ఏఐడిఎస్ థర్డ్ ఇయర్ చదువుతున్న విద్యార్థి జి అనిల్ కుమార్ పార్టిసిపేట్ చేశాడు. కరాటీలోనే కుమిటీ విభాగంలో ఎల్లో బెల్ట్ని సాధించి ఎల్లో బెల్ట్లో విభాగంలో గోల్డ్ మెడల్ సాధించడం జరిగింది. ఈ మధ్య జరిగిన నేషనల్ స్టేట్మెంట్స్లో కూడా మేము పార్టిసిపేట్ చేసాం. అసిస్టెంట్గా పార్టిసిపేట్ చేశాను. ఈ సంవత్సరం నేను డైరెక్ట్గా పార్టిసిపేట్ చేయడం జరిగింది. స్టేట్ సంబంధించిన కాంపిటీషన్స్ జరిగింది, దాంట్లో పార్టిసిపేట్ చేశాను. అలాగే మన పీటీ సార్, మన ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ స్టాఫ్ అందరూ కూడా చాలా సపోర్ట్ చేశారు. మన కాలేజ్ అలాగే మా మాస్టర్ నాగేశ్వరరావు సార్ కూడా నాకు బాగా ట్రైనింగ్ ఇచ్చి నన్ను పుషప్ చేశారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ.